హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు బెండకాయ టొమాటో కర్రీని ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బెండకాయ టొమాటో కర్రీ అనేది రైస్‌లోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కాల్లోకి కూడా ఎంతో బావుంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్‌గా ఉంటుందండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అరకిలో లేత బెండకాయలు తీసుకోవాలండి. బెండకాయ చివర తొడుమనేది ఇలా వెంటనే విరిగిపోయినట్లయితే గనక ఇవి లేత బెండకాయలని అర్థమండి. ఇప్పుడు ఈ బెండకాయల్లోకి వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా జారిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కాటన్ క్లాత్‌ని వేసుకొని ఈ బెండకాయల్ని ఈ క్లాత్ మీద వేసుకొని మిగిలి ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు బాగా తుడుచుకోవాలి. అలాగే బెండకాయల్ని అరంగుళం ముక్కలుగా కట్ చేసుకొని కనీసం ఒక పావుగంట సేపైనా ఫ్యాన్ కింద ఉండేలాగా ఇలా ఆరబెట్టుకున్నట్లయితే గనక బెండకాయల్లో జిగురు అనేది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని గరిటెతో ఒకసారి తాలింపును కదిలించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 గ్రీన్ చిల్లీస్‌ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కనీసం ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. అలాగే ఉల్లిపాయ పూర్తిగా రంగు మారాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం బెండకాయతో మళ్ళీ వేయించుకుంటాం కాబట్టి ఉల్లిపాయ ఇంతకన్నా ఎక్కువ వేయించుకున్నారంటే మాడిపోతుంది. కాబట్టి ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగు మందంగా ఉన్న కడాయి అయితే గనక కనీసం 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అదే కడాయి మందం తక్కువ ఉన్నదైతే గనక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కనీసం 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే బెండకాయలో ఉన్న జిగురు అనేది పోతుంది. ఈ బెండకాయ అనేది మూత పెట్టకుండానే వేయించుకోవాలండి. ఎందుకంటే మూత పెట్టుకున్నట్లయితే ఆవిరికి వాటర్ అనేది బెండకాయల్లో పడి జిగురు వస్తుంది. కాబట్టి మూత లేకుండా ఈ బెండకాయల్ని కనీసం ఒక 5 నిమిషాల పాటు గనక వేయించుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రై అవుతుంది. మనకి బెండకాయ ముప్పావు వంతు వేగిన తర్వాత 1/4 కిలో టొమాటోల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే గనక మరికొన్ని టొమాటోల్ని యాడ్ చేసుకోండి. మీరు బెండకాయలోనే టొమాటో కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు. కానీ టొమాటో వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి బెండకాయ అనేది చిదిరిపోతుందండి. కాబట్టి సెపరేట్‌గా టొమాటోని వేయించుకోవడం వల్ల టొమాటో అనేది చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. అలాగే బెండకాయలు కూడా ముక్కలు ముక్కలుగా బావుంటాయి. ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టొమాటోని ఒక 3 నిమిషాల పాటు గనక ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, టొమాటోలు అనేవి చాలా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ బెండకాయ, టొమాటోని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మసాలా కారము, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని మంటని సిమ్‌లో పెట్టి ఒక 3 నిమిషాల పాటు వదిలేసారంటే మనకి బెండకాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండీ, బెండకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్‌లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఫైనల్‌గా ఇందులోకి ఒక పావు కప్పు కొత్తిమీరని వేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ టొమాటో కర్రీని కలుపుకొని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు. అంత బావుంటుంది దీని టేస్ట్. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.